హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రశాంతి. ఈరోజు వీడియోలో మీకు నేను చాలా చిన్న వయసులో వచ్చే ఫేస్ పైన ముడతలని పోగొట్టుకోవడానికి ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను తంగేడు పువ్వులు తీసుకుంటున్నాను. ఇవి మన ఫేస్ పైన ఉన్న ముడతలను తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. నార్మల్గా అయితే మనకి విలేజ్లో చెట్లకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఉంటే అక్కడ నుంచే తెచ్చుకోండి, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, అక్కడ నుంచైనా తీసుకోవచ్చు. ఇవి మనకి ఇలా డ్రై అయిపోయిన ఫ్లవర్స్ లాగా వస్తాయి. ఇక్కడ చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఇలా ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా పౌడర్ లాగా వస్తుంది. కొంచెం ఇలా ఆకుగా కనిపించినా పర్వాలేదు. ఇక ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. పేస్ట్ మరీ తిక్కుగా లేకుండా, అలా అని మరీ జారిపోయేలాగా కాకుండా, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోవాలి. దీనివలన మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా వైట్నింగ్గా చేస్తుంది. ఇది కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా ఇంతే, ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వీలుంటే ఒక స్పూన్ హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ని మన ఫేస్కి అప్లై చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, కడిగేసుకున్న తర్వాత నా ఫేస్ ఎలా ఎంత గ్లోగా ఉందో, చాలా బాగుంది కదా. ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఈ ప్యాక్ని ఆయిల్ స్కిన్ వారైనా డ్రై స్కిన్ వారైనా సరే ట్రై చేసుకోవచ్చు. అండ్ ఆడపిల్లలైనా మగవారైనా సరే. ఫేస్ పైన ఎక్కువగా ముడతలు ఉన్నాయంటే ఈ ప్యాక్ని ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంకెందుకండి లేట్, మరి మీరు కూడా ట్రై చేసేయండి. రిజల్ట్ ఎలా ఉందనేది నాతో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.